హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో మంచి రసాయన రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నా, దానిలోకి పనస తొలలు కట్ చేసి చిన్నగా ఇలా వేసుకున్నాను, గింజలు తీసేసి. ఇవి ఒక కప్పు తీసుకుంటే అదే సేమ్ క్వాంటిటీ మనం బనానా కూడా తీసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసి. దీనిలోకి కొబ్బరి నేను 1/2 కప్ తీసుకుంటున్నా, ఈ రెండింటికి 1/4 కప్పు తీసుకోవాలి. కొబ్బరి వేసేసి డ్రై నట్స్ వేస్తున్నా, మనకి ఇష్టం వచ్చిన డ్రై నట్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్రేప్స్ అండ్ క్యాష్యూస్ వేస్తున్నా. వేసేసి దీంట్లోకి ఇప్పుడు నేను హనీ వేస్తున్నాను. కొద్దిగా హనీ వేసుకున్నాక బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. నేను బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం వేసుకోవచ్చండి. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మనకు కావాల్సినంత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసాను అన్నమాట. ఇప్పుడు బెల్లము వేసేసి మంచిగా దీన్ని అయితే కలిపేసుకోవాలండి. ఇది కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ బెల్లం ఆ ముక్కల్లోకి వెళ్ళి భలే స్వీట్గా అనిపిస్తాయి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ రెసిపీ కూడా. పనస తొలలు ఇంట్లో ఎక్కువైపోతే ఇది చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అస్సలు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అంత బాగుంటుంది ఈ రసాయన రెసిపీ. అండ్ మా హోటల్ తప్పకుండా ఈ సీజన్లో ఉండే ఈ రసాయన రెసిపీకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ అన్నమాట మా హోటల్లో ఈ సీజన్లో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.